ఇది తిరుమల కొండ. ఇక్కడ వినిపించాల్సింది గోవిందనామమే. మరో మాట వినిపించిందా శిక్ష అనుభవించాల్సిందే. కొత్తగా ఏర్పడిన టీటీడీ పాలక మండలి సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి సమావేశంలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు సభ్యులు. ఇందులో శారదా పీఠం లీజు అంశం ప్రధాన చర్చకు వచ్చింది. వైసీపీ హయాంలో 200 కోట్లకు పైగా విలువ చేసే భూమిని 15 లక్షలకు కట్టబెట్టిన వ్యవహారం పెను దుమారాన్ని రేపింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం శారదా పీఠానికి గత సర్కార్ కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంది. దీంతో శారదా పీఠం ఆక్రమణలకు చెక్ పడినట్లయింది. ఇక గోగర్భం ఆనకట్ట ప్రాంతంలో శారదా పీఠానికి గత సర్కార్ భూమి లీజుకు ఇచ్చింది. ఆ భూమిలో అనుమతులు మీరి డీవియేషన్లు ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో కొండపై శారదా పీఠం లీజు రద్దు చేసి భవనాన్ని కూల్చివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వయలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వయలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఇక వివాదంగా మారిన శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టును చంద్రబాబు హయాంలో ప్రారంభించారు. ఈ ట్రస్టులో 10,000 నుంచి ఎంతవరకైనా ఎవరైనా విరాళం ఇవ్వొచ్చు. ఈ నిధులను తిరుపతికి ఆవల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు వెచ్చిస్తారు. అయితే 4 ఏళ్లు పూర్తయినా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని టీటీడీ అధికారులు కానీ బోర్డు కానీ లెక్కలు చెప్పలేదు. దీనిని గోప్యంగానే ఉంచారు. ఇదే వివాదానికి దారితీసింది. దీంతో ట్రస్టును రద్దు చేయాలనే డిమాండ్లతో ట్రస్టును రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కానీ ప్రధాన ట్రస్టుకే నిధులు తరలింపు చేయనున్నట్టు స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు తిరుమల కొండపై అన్యమత ప్రచారం తీవ్ర దుమారంగా మారింది. అప్పుడప్పుడు ఇటువంటి వదంతులు వ్యాపించడం సర్వసాధారణంగా మారింది. అయితే వదంతులకు ఎటువంటి ఆస్కారం లేకుండా టీటీడీ వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అంతేకాదు విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. కొండపై అన్యమతస్తులను వేరే చోటుకు బదిలీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత పవిత్రంగా మార్చాలన్న ఆలోచనలో కొత్త టీటీడీ బోర్డు ఉంది. అందుకోసం ముందుగా అసలు కొండపై గోవిందనామం తప్ప మరో మాట వినిపించకుండా చేయాలని అనుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుంటున్న పలువురు ప్రముఖులు తర్వాత మీడియా ముందు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రత్యేకంగా అటెన్షన్ రావడానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం పేరుతో మీడియా ముందు ప్రకటనలు చేసేవారు. అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇకపై తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధమని ప్రకటించారు టీటీడీ చైర్మన్. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. అంతేకాదు తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదని సూచించారు. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం.
మరోవైపు వివాదాస్పదంగా మారిన నెయ్యి కల్తీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది బోర్డు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అంతేకాదు అన్నదానంలో నూతనంగా మరో ఐటెంని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. మొత్తంగా కొత్త మండలి నిర్ణయాలు తిరుమల ప్రక్షాళన దిశగా వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. వివాదాస్పద విషయాలకు చెక్ పెట్టే దిశగా బోర్డు నిర్ణయం తీసుకుంది. మరి వీటిని ఆచరించడంతో పాటు కొత్త విధానాల్లో పాలక మండలి ఎలాంటి విధానం ఆచరించబోతుందో వేచి చూడాలి.